దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో మీరు కృంగుతున్నారు, ఏ విషయంలో మీరు బాధపడుతున్నారు, ఏ విషయంలో మీరు అధైర్యపడుతూ ఉన్నారు, దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి ఈ చక్కని మాట, కృంగిన నీకు మంచి జరగబోతుంది. ఏమండి, కృంగిన నీకు మంచి జరగబోతుంది. మీరు ఎలా ఉంటే మీకు మంచి జరుగుతుంది, ఏది వింటే మీకు మంచి జరుగుతుంది. శ్రమ దినాన నీవు కృంగిన ఎడలా చాతగాని వాడవగుదువు కదా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దినవృత్తాంతములు 1 గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనములో, నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. మొట్టమొదటగా నీవు జాగ్రత్తగా ఉండాలంట. ప్రతి విషయంలో నువ్వు జాగ్రత్త పడు. నీ ఇంటి వారితోనే కావచ్చు, నీ బంధువులతోనే కావచ్చు, నీ స్నేహితులతోనే కావచ్చు, నీతో పనిచేస్తున్నటువంటి వారితోనే కావచ్చు, ప్రతి వారితో, నీ పొరుగు వారితో, ప్రతి వారితో నువ్వు జాగ్రత్త పడినేడలా నీవు వృద్ధి పొందుదువట. ఎలాంటి స్థితిలో నీవు కృంగుతున్నావు, నువ్వు ధైర్యం తెచ్చుకో, బలంగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము, మంచి జరగబోతుంది అని దేవుడు మీకు సెలవిస్తూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు తన ఆస్తిని తీసుకున్నాడు, స్నేహితుల మాట విన్నాడు, తన జీవితాన్ని, తన ఆస్తిని మొత్తము కూడా ఆయన జాగ్రత్త పడక పాడు చేసుకొని ఉన్నాడు. కానీ దావీదు గారు ఎంత చక్కని మాట అంటున్నారు చూడండి. 37వ కీర్తన 25వ వచనములో, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. ఎంత చక్కని మాట అండి. నీతిమంతుడు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదట. ఆ మాటను బట్టి నువ్వు జాగ్రత్త పడి, నువ్వు దిగులు పడకుండా, నువ్వు ధైర్యము తెచ్చుకొని బలముగా నువ్వు ఉన్నట్లయితే, దేవుని బిడ్డలారా, నీకు మంచి రోజు రాబోతుంది, లేక నీకు మంచి జరగబోతుంది. ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు సెలవిస్తున్నాడు. ఉదయకాల సమయంలో దేని నిమిత్తమై నువ్వు చింతపడుతున్నావు, నీ చింత యావత్తు దేవుని పైన వేసి నువ్వు ధైర్యము కలిగి ఉండి ఆయనని నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో దేవుడు చేసే గొప్ప కార్యము మీరు చూస్తారు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఇక్కడ యెషయా గ్రంథము 58వ అధ్యాయము 12వ వచనము, పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులు నీవు మరలా కట్టెదవు. నీ ఆత్మీయ జీవితం కావచ్చు, శారీరకంగా కావచ్చు, నీ జీవితము పాడైపోయిందేమో, మీ పిల్లల జీవితము పాడైపోయిందేమో, మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా పాడైపోయిందేమో, ప్రతి పని కూడా. కానీ దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. దేని నిమిషమై నీవు కృంగిపోతున్నావో, అధైర్యపడుతున్నావో, దిగులు పడుతున్నావో, కృంగిన నీకు దేవుడు మంచి జరగబోతుంది అని మాట్లాడుతున్నాడు. నువ్వు మరలా పాడైపోయినటువంటి నీ స్థలములను నీ జనులు కట్టెదరు అంట. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట, ఇంత చక్కని ఆదరణ కలిగినటువంటి మాట ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు వినిపింపజేస్తూ ఉన్నాడు. నీవు నమ్మిన ఎడలా, ఈ మాటల యందు నీవు నమ్మిక ఉంచిన ఎడలా దేవుని మహిమని మీ కుటుంబంలో, మీ జీవితంలో మీరు చూస్తారు. దేవుని బిడ్డలారా, మీ సేవ జీవితంలో మీరు చూస్తారు. అన్న మాట మీరు నమ్మండి. ఆయన మీతో చెప్పాడు కదా ఈ మాట. దావీదు అన్న మాటను చూపించాడు. నువ్వు జాగ్రత్త పడు అంటూ ఉన్నాడు. నువ్వు వృద్ధి పొందుతావు, నువ్వు జాగ్రత్త పడు, తొందరపడకు. తొందరపాటు కలిగిన నిర్ణయాల వల్ల మీ జీవితం, మీ కుటుంబము పాడైపోతుంది. దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో మీరు ఉండకూడదని. పాడైపోయిన తర్వాత నువ్వు ఎంత దిగులు పడినా, ఎంత కృంగినా, ఎంత బాధపడ్డా, ఎంత వేదన పడ్డా, ఎంత వెతికినా, నీ జీవితము పాడై ఉన్నప్పుడు, నీకున్నటువంటి స్థితిని నువ్వు కోల్పోయినప్పుడు అది మరలా రావాలి అంటే చాలా కష్టం. నీ ఆత్మీయ జీవితం మరలా తిరిగి కట్టబడాలంటే చాలా కష్టం. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు నీతిగా ఉన్నావా, యథార్థంగా ఉన్నావా, దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉన్నావా, ఎలాంటి స్థితిలో నీవు పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నావో మరలా నీవు కట్టుదువు. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను తిరిగి లేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. నిన్ను ధైర్యపరుస్తున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట 105వ కీర్తన 24వ వచనము, ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేసేదను అంటున్నాడు. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. ఎంత చక్కని మాట అండి. సంతానము లేక కృంగిపోతున్నావా, దేవుడు సంతానమును కలగజేస్తానంటున్నాడు. సేవ అభివృద్ధి లేకుండా కృంగిపోతున్నావా, సేవని ఆయన అభివృద్ధి పరుస్తానంటున్నాడు.
ఎవరైతే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే నీకు వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నారో, ఎవరైతే నిన్ను హింసించాలని, నేను బాధ పెట్టాలని, లేక నేను కృంగదీయాలని చెప్పేసి దేవుని బిడ్డలారా ఎవరైతే ఉన్నారో, మీ విరోధుల కంటే మీకు అధిక బలమును ఆయన మీకు దయచేస్తాడట. అధిక బలము కలిగినటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా దేవుడు మాట్లాడే మాట అదే. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుమంటున్నాడు. మీ విరోధులు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు, వచ్చి సాగిల పడతారు. దేవుని బిడ్డలారా అటువంటి గొప్ప కార్యము దేవుడు మీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయము 29వ వచనం. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను, విస్తారమైన గొర్రెల మందలను, పశువుల మందను అతడు సంపాదించెను. హిజ్కియా విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత అద్భుతం! ఆ రీతిగా దేవుడు నీకు కలగజేయబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఆ రీతిగా దేవుడు నిన్ను వృద్ధి చేయబోతూ ఉన్నాడు. నువ్వు జాగ్రత్త పడి ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండము, భయపడకము, నువ్వు దిగులు పడకము. దేవుని మాటల యందు నమ్మిక ఉంచు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయము 30వ వచనము. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. ఆ రీతిగా మీరు ఏ పని అయితే పూనుకొని ఉన్నారో, ఏ కార్యమునైతే పూనుకొని ఉన్నారో, ఆ పూనుకున్నటువంటి ఆ పనిలో, ఆ కార్యంలో దేవుడు మీకు వృద్ధిని కలుగజేస్తాడు. దేవుని బిడ్డలారా అటువంటి కృపాభాగ్యము ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం మీకు తోడైండునుగాక. ఆమేన్.